చైనా వాళ్ళ అతిపెద్ద జైంట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ భారతదేశంలోకి రాబోతోందా? ప్రత్యేకంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోతోందా? $10 బిలియన్ వర్త్ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతోందా? అవుననే కథనాలు చెప్తున్నాయి. అదే BYD కంపెనీ. BYD కంపెనీ రీసెంట్ గా రెవెన్యూలో టెస్లాను కూడా దాటిపోయింది. 2024లో BYD రెవెన్యూ ఎంతో తెలుసా? $107 బిలియన్. టెస్లా వాళ్ళ రెవెన్యూ $977 బిలియన్ మాత్రమే. అంటే టెస్లాను కూడా దాటిపోయింది. అదే విధంగా 2024లో BYD వాళ్ళ సేల్స్ ఎంతో తెలుసా? 4.27 మిలియన్ వెహికల్స్. అయితే టెస్లా సేల్స్ 1.79 మిలియన్ వెహికల్స్ మాత్రమే. అంటే ఒక పక్క టెస్లా సేల్స్ యూరోప్ లో, చైనాలో బాగా డిక్లైన్ అయిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. BYD సేల్స్ పెరిగిపోతున్నాయి అనమాట. BYD చాలా రైజ్ లో ఉంది. అయితే BYD కంపెనీ భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని మొదటి నుంచి ఆలోచిస్తోంది. ఇప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. BYD అది తెలంగాణకి రావడం ఇంకా ప్రత్యేకం. ఎంత కాంపిటీషన్ ఉన్నా తెలంగాణకు వస్తుంది. అయితే BYD ఈ చైనా ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూరోపియన్ యూనియన్ లో వాటి వెహికల్స్ చాలా యూరోపియన్ యూనియన్ చాలా దేశాల్లో కొనుక్కుంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే EUలో వాటిపైన విపరీతమైన పన్నులు. అందుకని చెప్పి BYD కూడా డైవర్సిఫై చేసుకుంటుంది అనమాట. దీనిలో భాగంగా BYD హైదరాబాద్కు వస్తున్నట్లు కథనాలు చెప్తున్నాయి. ఒకవేళ కనుక BYD ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హైదరాబాద్కు వస్తే అది మన అసెట్ అని చెప్పుకోవచ్చు. అదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుందని చెప్పుకోవచ్చు.